అందరూ అర్ధలాసన్, పాదముక్రాసన్, ద్విచక్రాసన్ చేస్తూ ఉండండి. మీరు యోగా ద్వారా ఆత్మ విజేతలు అవుతారు. ఏమవుతారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మ విజేతలు అవుతారు. ఒకరు గట్టిగా చెప్తున్నారు, ఆయన ఖచ్చితంగా అయిపోతాడు. గుండ్రంగా తిప్పండి. ఆలోచిస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఏదో ఒక రోజు అయిపోతారు. కానీ ఒక్కసారి ఆలోచించాలి. తర్వాత సంకల్పంలో వికల్పం రాకుండా చూసుకోవాలి. అనుకున్నది సాధించడం కోసం సాయశక్తిలా ప్రయత్నించాలి. ఆత్మ విజేతలైతే తర్వాత మీరు విశ్వ విజేతలవుతారు. అలాంటి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు. అందుకే పదే పదే చెప్పబడుతూ ఉంటుంది తత్వాల్లో, ప్రజ్ఞానం బ్రహ్మయమాత్మ బ్రహ్మ శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి. నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి, నువ్వే హనుమంతుడివి, నువ్వే శివుడివి, నువ్వే సర్వశక్తి దుర్గా, లక్ష్మి, పార్వతి. నువ్వే గౌతమ్, గణాని, జముని, పాణని, పతాంజలి, వివేకానంద, దయానందుడవి. నువ్వే బుద్ధుడివి, మహావీర్, గురునానక్వి. నువ్వే. ఎవరు ఈ ప్రపంచంలో ధర్మం, ఆధ్యాత్మికత, రాజకీయాల వరకు భిన్న క్షేత్రాలలో గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారో వారి ఆత్మలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మీ అందరిలోనూ ఉన్నాయి. కాకపోతే మీ శక్తిని గుర్తించండి, మీ మహిమ గురించి తెలుసుకోండి. అర్ధలాసనం పూర్తిగా చేశారా? పోనీ ఇంకోసారి చేయండి, తప్పే ఉంది. ఇలా ప్రతి ఒక్క అభ్యాసాన్ని 10 రౌండ్లు చెయ్యాలి. ఒక్కొక్క అభ్యాసాన్ని ఎన్నిసార్లు చేయాలి? 10 సార్లు. ఇలా ఒక్కొక్క కాలితో, తర్వాత 2 కాళ్ళతో. ఎవరికైతే బీపీ, షుగర్, నడుము నొప్పి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు మెల్లగా చెయ్యండి. ఇలాగే 2 కాళ్ళతోనూ చెయ్యండి. ఇది అసత్యపు మాట. అలాగే ఈ మాటను ప్రచారం చేసేవాళ్ళు బూటకపు మనుషులు. బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, ఆర్థరైటిస్, ఆస్మా తగ్గదు, అసిడిటీ, కొలైటిస్, కాన్స్టిపేషన్, పైల్స్, పిస్టులా తగ్గదు, ఫ్యాటీ లివర్ తగ్గదు, లివర్ సిరోసిస్ తగ్గదు, హెపటైటిస్ తగ్గదు. క్రియేటినైన్ పెరిగితే తగ్గడం అనేదే ఉండదు. నువ్వు చెయ్యాలి, పూర్తిగా చెయ్యాలి. ఇది అసత్యపు మాట. అసలు ఎంఎస్, ఆటోమిన్ డిసీజ్, క్యాన్సర్ క్యూర్ కాదు అనేది. అలాగే ఇది కూడా అసత్యపు మాట. తండ్రికి వచ్చిన రోగం కొడుకు కూడా వస్తుంది అనేది. మీరు ధైర్యంగా పనిచేయాలి. నీలోని నిజమైన శక్తిని మేల్కొల్పు. ఆ తర్వాత నువ్వు జెనెటిక్ డిజీజ్ని ఎంతో తేలిగ్గా అతిక్రమించవచ్చు, దాన్ని అడ్డుకోవచ్చు. చెప్పాలంటే ఇవన్నీ మధ్యలో వచ్చిన దోషాలు. అరే, శరీరానికి దోషం వచ్చింది కదా. శరీరం కంటే బలవంతులు ఎవరు చెప్పండి? శరీరం కంటే కూడా ఎంతో బలవంతమైనది నీ మనసు. మనసు కంటే బలవంతమైనది నీ ప్రాణం. ప్రాణం కంటే బలవంతమైనది నీ ఆత్మ. ఆత్మ కంటే బలవంతమైనది పరమాత్మ. తనువుకి రోగం వచ్చింది కదా. అయితే ఆ తనువుకి నువ్వే స్వామివి. నువ్వు శరీరానికి యజమానివి. నువ్వు శరీరానికి బానిసవు కాదు, ఇంద్రియాలకు బానిసవు కాదు. నువ్వు జితేంద్రియుడవు. నువ్వు మనసుకు బానిసవి కాదు. నువ్వు ఒక తేజస్వి. నువ్వు మనిషివి. ఈ శరీరం, ఇంద్రియాలు, మనసు, ప్రాణంలోనూ దౌర్బల్యం వచ్చింది. నువ్వు బాధపడకు. క్లైబ్యం ఆస్మగమా పార్థ, క్లైబ్యం ఆస్మగమా పార్థ, నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం.
त्यक्त्वा उत्तिष्ठ परन्तप